శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట బుచ్చే చౌదరి ప్రస్తుతం మనతో ఉన్నారు. టీడీపీ నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం బుచ్చే చౌదరి ఉన్నారు. సార్, మీరు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? చాలా ఎన్నికలు చూశారు, చాలా ఎన్నికలు గెలిచారు. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఇప్పటికి 6 సార్లు గెలిచాను. 10వ పోటీ చేస్తున్నాను. 7వ అసెంబ్లీలో రాబోతున్నాను. దాన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన స్పందన ఉంది తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ కలిసి రావడంలో. రాష్ట్రం బాగుపడాలి, బాగు చేయాలి అంటే చంద్రబాబుకే సాధ్యమనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాని పర్యవసానంగా ఒక ప్రభంజనం వస్తుంది. ఈ ప్రభంజనంలో వరద గోదావరిలో కొట్టుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఎక్కడంటే మంచి సరైన ప్రదేశం చెంచలగూడ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రం మిగులుతుంది. ఈ అవినీతి అక్రమాల విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దాని ఫలితం అనుభవిస్తాడు. వాళ్ళ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఇక్కడ వర్క్షాప్లోకి వచ్చేటప్పటికి కొత్తగా చాలామంది వచ్చారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. వాళ్ళందరికీ తరఫీదు ఇవ్వడం, మాకు కూడా ఒక డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ప్రజలకు చేరువుగా ఎలా వెళ్ళాలి, ప్రజలతో మమేకం ఎలా పనిచేయాలి, అధికార పక్షం చేసే అరాచకాలను ఎలా ఎదుర్కోవాలనేదే ఇక్కడ సందేశం. ఆ సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏదైతే చంద్రబాబు గారు అనుభవంతో ఇచ్చిన సూచనలన్నీ తీసుకొని ముందుకు సాగి విజయం సాధిస్తాం. జనసేన పార్టీ ఎలా సహకారం ఎలా ఉంది? ఎందుకంటే అక్కడ సీటు కొన్ని రోజులు మీకు జనసేన మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ నడిచింది. ఇప్పుడు జనసేన సహకారం ఎలా ఉంది? సీటు గురించి అసలు ఆలోచన లేదు. మొదటి నుంచి బుచ్చి చౌదరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. కాకపోతే స్థానికంగా ఉన్న నాయకులు మాకు అని అనటంలో కొద్దిగా రకరకాల ఆలోచనలు వెళ్ళినా కూడా మొదటి నుంచి బుచ్చి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్, ఫైటర్, ఇంకా వయసు బాగానే ఉంది, వయసు పెద్దదైన పోరాటం చేస్తున్నాను భావన అందరికీ ఉంది. వాళ్ళు కాదనలే. కాకపోతే అవతల వాళ్ళు మాకు ఇచ్చారని చెప్పుకోవడంలో కొంచెం సమస్య వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొంచెం 4 రోజులు ఆగి సరి చేసుకున్నారు. అది సమస్య కాదు, మేము కలిసే పనిచేస్తున్నాం. అక్కడ నాకు సీటు కోసం ప్రయత్నం దుర్గేష్ గారు కానీ నేను కానీ కలిసే పనిచేస్తాం. అన్ని చోట్ల గెలవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని సీట్లు గెలవడం కోసం మా ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడని వైసీపీ తీసుకొచ్చింది. జగన్ తరపున కాపులందరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తానని ముద్రగడ చెప్తున్నారు. ముద్రగడ మాటించే పరిస్థితే లేదండి. నీవు 10%లో ఇచ్చిన రిజర్వేషన్లో 5% కాపులకు ఇచ్చారు చంద్రబాబు గారు. అది ఇవ్వను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎలా సపోర్ట్ చేస్తాడు? పద్మనాభం గారు, ఏ కులం కోసం నువ్వు మాట్లాడావు, రిజర్వేషన్ కావాలని పోరాటం చేసావు, ఆ వచ్చిన ఏదైతే ఓబీసీలోకి ఇచ్చిన దాంట్లో 5% కాపులకే ఇస్తున్నాను చంద్రబాబు గారు అయితే స్వాగతించాల్సి పోయి విమర్శిస్తూ కూర్చుంటే అది సరైందా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎదిరిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు నాయకుడిగా ఎమర్జెన్సీ అవుతున్నాడు రాష్ట్రంలో, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు. ఆయన సపోర్ట్ చేయకుండా ఒక దుర్మార్గుడు, దుష్టుడు, అవినీతిపరుడు, అక్రమాల నిలయమైన జగన్మోహన్ రెడ్డికి రోజు ప్రజలు కోడై కూస్తామంటే, దోపిడీ పరం చేస్తామంటే ఎలా సపోర్ట్ చేస్తారని మేము అడుగుతాం. ఏ ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు మీ జిల్లా? ఏమీ లేదు, 0 ఇంపాక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ముద్రగడ ఇంపాక్ట్ 0 అంటున్నారు గోరంట బుచ్చే చౌదరి. ఎందుకంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి గతంలో టీడీపీ ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ ఏం చేసిందో ప్రజలు తెలుసు, కాపులకు తెలుసని కూడా గోరంట బుచ్చే చౌదరి చెప్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కాన్ఫిడెంట్ లేదు. కాకపోతే స్థానిక నేతలు సీటు గురించి మాట్లాడడం వల్ల వచ్చింది. మొదటి నుంచి కూడా ఫైటర్గా ఉన్నటువంటి తనకే సీట్ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారని గోరంట బుచ్చే చౌదరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయి షార్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.